హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇవైతే ఆ రోజు బయట కార్తీక పౌర్ణమి రోజు అది ద్వాదశి రోజున పూజ చేసుకున్నానండి. అప్పుడు ఇవి 5 ఒత్తులు వెలిగించాను. 5 ఒత్తులు వెలిగేసరికి మొత్తం అంతా ఒత్తులన్నీ పూర్తిగా వెలిగేసరికి అంతా మసి పట్టిందండి. అయినా అప్పటికప్పుడు కాస్తంత తూడ్చి పక్కకు పెట్టుకున్నాను. వీలున్నప్పుడు తోముకోవచ్చులే పక్కకు పెట్టుకొని, ఇంకా నెక్స్ట్ డే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే 2 రోజుల తర్వాత చేస్తున్నాను. ఈ జిడ్డుగా ఉన్నాయి. ఇంకా పనుంది ఇంట్లో అని మెల్లిగా తోముకుందాంలే అనుకున్నాను. ఇలా చూడండి, ఈ హ్యాపీ ప్లానెట్ తోటి తోముతున్నాను. చక్కగా అది ముందు కొంచెం లిక్విడ్ తీసుకొని చేతికి రాసుకున్నానండి. ఎందుకంటే ముందు తోమినయి తెల్లగా ఉన్నాయి. కాకపోతే దాంతో అంతా నల్లగా అయిపోయింది కదా! ఆ ఒత్తులు అన్నీ మనకి ఒత్తులన్నీ పూర్తిగా కాలితే దీపం అంతా నల్లగా అయిపోతదండి. చూస్తేనే భయమేస్తది. అంత నల్లగా అవుతది. కానీ దీంతో చూడండి కొంచెం తూడ్చుకోవాలి. అప్పుడు మన వేడి మీదే కాస్త క్లాత్ పెట్టి తూడ్చుకొని తర్వాత వీలున్నప్పుడు మంచిగా తోముకోవాలి ఇలాగా. సబీనా వేశానండి. సబీనా వేసి చక్కగా క్లీన్ చేశాను ఇలాగా. ఇది మనకి ఈ దీపాలు ఎక్కడన్నా మనం తీసుకునేటప్పుడు మంచి కొంచెం మందమున్నయి తీసుకుంటే ఇలాంటివి మందమే వస్తాయండి. ఇలా మంచిగా మందమున్నయి తీసుకుంటే తోమితే తెల్లగా వచ్చేస్తది. ఇత్తడి కూడా బావుంటే గనక మనకి దాదాపు వారం రోజుల దానక నల్లగవ్వవండి. కవర్‌లో పెట్టి మనం పక్కకు పెట్టుకోవచ్చు. 15 రోజుల తర్వాత వెలిగియండి మీరు దీంట్లో. అవెందుకు నల్లగా ఉంటాయో నేను చెప్తాను. ఇలా గట్టిగా కొంచెం తోముకోవాలండి. వాటితో సబీనా పెట్టి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా తెల్లగా వస్తాయండి. ఇవి నేను దాచుకుంటానండి. దాదాపు వారం రోజుల తర్వాత వెలిగించినా కూడా ఇలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి. ముందే మనం తోమి ఏదన్నా పూజకి ఇలాంటివి పక్కకు పెట్టుకోవచ్చండి. చక్కగా సులువుగా అయిపోతదని చెప్తున్నాను. నిజంగా మీకిక్కడ తోమి అక్కడికక్కడే చూపెడుతున్నానండి. ఎక్కడ వీడియో కటింగే లేదు. ఎందుకనంటే మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటాం. పూజ సామాన్లు తెల్లగా లేవేంటి ఇలాగా అని బాధపడుతూ ఉంటాము. ఇలా చక్కగా తోముకొని మనము పెట్టుకుంటే మనం పూజకి ముందు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే ముందు రోజు కానీ, నైట్ కానీ క్లీన్ చేసుకుంటే మనకి పని త్వరగా అయిపోతుందండి. ఎందుకంటే గోళ్ళ మీద కూడా ఏ ప్రాబ్లమ్ లేదండి. ఏ బాధ లేదసలు. సబీనా మంచిదే. మళ్ళీ ఆ హ్యాపీ ప్లానెట్ కూడా మంచిగానే ఉందండి. మీరు తీసుకొని చక్కగా తోముకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి తోముకొని చూడండి మీరొక 2 సార్లు చూడండి. అది తెప్పించుకొని వాడుకోండి. ఎందుకంటే సులువుగా పనైపోతుందని చెప్తున్నా అండి మీకోసం. నాకలాగే అవుతుంది కాబట్టి మీకు కూడా అలాగే ఉంది. గోర్లకైతే ఎటువంటి బాధ లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో వాచ్ చేసినందుకు